హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎంఎం లైఫ్ జర్నీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే నేను డిమార్ట్లో తీసుకున్న టీషర్ట్స్ చూపిస్తున్నా. ఒకటి ఆరెంజ్ కలర్ అండ్ ఒకటి పింక్, ఆనియన్ పింక్, ఒకటి బ్లాక్ కలర్లో నార్మల్ టీషర్ట్స్. ఇదైతే హుడీ టైప్. డిమార్ట్లో తీసుకున్నాను, కొన్ని బయట తీసుకున్నాను. మొత్తం సామాన్ ఏం తీసుకున్నాను చూపిస్తాను అనుకుంటున్నాను. ఇదైతే మా మహిర కావాలని తీసుకుంది. దాన్ని ఎంతవరకు యూజ్ చేస్తానో నాకు కూడా తెలియదు. ఐస్ క్రీమ్స్ది. ఇంకొకటి గ్లాస్ వాటర్ బాటిల్. ఇది వచ్చేసి 149 రూపీస్, 150 రూపీస్ ఏమో పడింది. ఫస్ట్ అయితే ఒకటే తీసుకున్నాం. దీన్ని పగలకుండా మెయింటైన్ చేయగలిగితే మళ్ళీ ఇంకోసారికి ఇంకొకటి తీసుకుందాంలే అని అనుకున్నాం. ప్రతిసారి ఒక్కొక్కటి తీసుకుంటే అవే ఎక్కువ అయిపోతుంది. ఇదైతే అవిసె గింజలు అయితే ఈసారి ఎక్కువగా వాడుతున్నాం మేము. తినే ఫుడ్లో యాడ్ అయ్యేలా చూసుకుంటున్నాం. అంటే గింజలను వేయట్లేదు, గింజలతో పౌడర్ చేసి పెట్టుకొని దాన్ని కొంచెం కర్రీస్లలో యాడ్ చేస్తున్నాం. దాంతోపాటు దాన్ని జెల్ లాగా చేసుకొని హెయిర్కి కూడా రాసుకుంటే మంచిదని అది ఎక్కువ ఇంట్లో ఎప్పటికీ స్టాక్ పెట్టుకుంటున్నాం. ఈ ఆశీర్వాద్ ఆటా ఓట్స్ అయితే ఆల్రెడీ ఓపెన్ చేసినాం. ఎందుకంటే మా పాప ఇవాళ మార్నింగ్ పాలలో వేసుకొని తినేది. ఓట్స్ కూడా మంచిదని అప్పుడప్పుడు, మరి డైలీ రెగ్యులర్గా ఇవ్వను పాలు. ఎప్పుడో ఒకసారి వీక్లీ 2 టైమ్స్ అట్లా. ఒకసారి మ్యాగీ తీసుకుంటాం, ఒకసారి ఇప్పి తీసుకుంటాం. ఇది కూడా అసలు ఎక్కువ తినాం. ఎప్పుడో ఒకసారి వేడివేడిగా తినాలి అనిపించడం మనం చాలా రేర్గా తింటాం. ఇదివరకు అయితే తెలియనప్పుడు ఇష్టానికి ఎట్లా పడితే అట్లా తినేసేది, ఎక్కువ తినేసేది. ఇప్పుడైతే చాలా వరకు తగ్గించేసినాం. జంక్ ఫుడ్ మానేయాలని. ఇది రాగి పౌడర్, రాగి పిండితో రాగి సంగటి కూడా చేసుకుంటాం. కానీ మేము రాగి సంగటి అసలు తినాం, ఎప్పుడు చేసుకోలేదు. నాకు ఎట్లా చేస్తారో కూడా తెలియదు. రాగి జావా అయితే మేము రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాం. ఎర్లీ మార్నింగ్ రోజు తాగుతాం అదే. దాంట్లో కొంచెం లెమన్ కానీ కర్డ్ కానీ కలుపుకొని తాగినామంటే ఇష్టం లేని వాళ్ళకి కూడా అలవాటు అయిపోతే అందరికీ. మేము కూడా ఫస్ట్ రాగి జావ అంటే అసలు తాగేదాన్ని కాదు, కానీ లెమన్ అండ్ కర్డ్ కలుపుకొని తాగడం స్టార్ట్ చేసినాక నాకు అది ఫేవరెట్ అయిపోయింది. డైలీ మార్నింగ్ అది ఖచ్చితంగా తాగుతాం. మహిర కూడా ఇష్టంగా తాగుతుంది. నెక్స్ట్ ఇంకా డవ్ సోప్స్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇన్నేళ్ళ నుంచి సంతూర్ సోప్సే వాడాను. ఇప్పుడైతే చేంజ్ చేయాలనుకొని ఒక 1 ఇయర్ నుంచి ఒక్కొక్క ప్రోడక్ట్ చేంజ్ చేసుకుంటూ వస్తున్నాం. అందులో సంతూర్ సోప్ నుంచి డవ్ సోప్ ఒకటి, ఇంకా నార్మల్ ఎప్పుడు కోల్గేట్ పేస్ట్లే వాడేవాళ్ళం. అది కూడా చేంజ్ చేసి సెన్సోడాన్కి వచ్చేసాం. సెన్సోడాన్లో కూడా రకరకాలుగా ఉంటాయి. దాంట్లో కూడా ర్యాపిడ్ అని ఇంకా జెల్ అని చేంజెస్ ఉంటాయి. అది కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చేంజ్ చేస్తూ ఉంటాం. ఈసారి 2 వచ్చినట్టుంది పేస్ట్లు. ఇంకా వాషింగ్ మిషన్ లిక్విడ్స్ వచ్చేసి నేను ఎక్కువ రాశాను, కానీ వీళ్ళు 2 ప్యాకెట్స్ తీసుకొచ్చారు. అవి కూడా చాలా చిన్నవి. నేను 5 రాశాను. ఇవి చాలా తొందరగా అయిపోతాయి. మళ్ళీ ఎక్కువ డైలీ అవసరమయ్యేటే తక్కువ క్వాంటిటీ వచ్చినాయి, ఎక్కువ యూజ్ చేయని ఎక్కువ క్వాంటిటీ తెచ్చారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏమున్నాయంటే కార్న్ఫ్లోర్. నేను కూడా ఇప్పుడే చూస్తున్నా అసలు ఏమేమి తీసుకొచ్చిలో. నేను రాసిన లిస్ట్లో ఏం తెలియదు, నాకు కూడా తెలియదు. మేము వెళ్ళి తీసుకునేవి కాదు, కొన్ని డిమార్ట్లో నేను తీసుకున్నాను. ఓన్లీ టీ షర్ట్స్ మాత్రం ఫస్ట్ చూపించినవి డిమార్ట్లో తీసుకున్నా. మిగతావన్నీ మాకు తెలిసిన వాళ్ళ దగ్గర కొంచెం తక్కువ రేట్ పడుతుంది అంటే వాళ్ళకి లిస్ట్ రాసిస్తే వాళ్ళు తీసుకొచ్చిళ్ళు. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చినట్టు. అందులో రాసినవి ఉన్నవి, రాయనివి ఏం లేదు, కానీ రాసినవి కొన్ని కావాల్సిన క్వాంటిటీలు కొంచెం అటు ఇటుగా అయిపోయినాయి. ఇంకా అవన్నీ డ్రై ఫ్రూట్స్ కూడా రోజు బాదం నైట్ నానబెట్టి మార్నింగ్ ఇస్తే మంచిదని అదొకటి ఇస్తున్నా. మహిరకైతే అలవాట్లేదు, కానీ ఇప్పుడే తినిపిస్తున్నా. ఫస్ట్ మేము తింటే ఆమె తింటుంది, ఫస్ట్ మేము తినుకుంటూ ఆమెకు కూడా అలవాటు చేస్తున్నాం. ఓట్స్ వచ్చేసి అవేమో పాలల్లో వేసుకొని తినడానికి నార్మల్ ఓట్స్ అవి. ఇవేమో స్పైసీ ప్యాకెట్స్. ఇది ఎప్పుడైనా ఇన్స్టెంట్గా మ్యాగీ లాంటిది, కాకపోతే ఇవి ఓట్స్ అన్నట్టు అప్పటికప్పుడు చేసేసి మార్నింగ్ టైంలో ఇచ్చేయచ్చు మహిరకి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా. ఎప్పుడు ఇవ్వను, ఎప్పుడో ఒకసారి. అందుకే 2 ప్యాకెట్స్ మాత్రమే ఉంచిన, ఎక్కువ తినం అది కూడా. అంటే ఓట్స్ ఎక్కువగా డైట్ చేసే వాళ్ళు తింటారని అంటారు కాబట్టి తెలియదు నాకు కూడా అంతగానో, కానీ తక్కువనే వాడతాము. మిగతా అన్ని డ్రై ఫ్రూట్స్. జీరా అయితే నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్కువ క్వాంటిటీ వచ్చింది. బాగా యూజ్ అవుతుంది. జీరా పౌడర్ కూడా చేసి పెట్టుకుంటే అన్ని కర్రీస్లలో కూడా యాడ్ చేయవచ్చు. ఇంకా ఇవి బొబ్బర్లు అంటారు కదా, అవి మామూలుగా ఉడకబెట్టేసి స్నాక్స్ లాగా ఇచ్చేసిన తింటారు. లేదంటే దాంట్లోనే టమాటా లాగా వేసేసి కర్రీ లాగా చేసేస్తే కూడా, కర్రీ అయితే ఇంకా ఆప్షన్ ఉంది కాబట్టి తింటారు. స్నాక్స్ చేస్తే అసలు సరిగ్గా తినరు. మహిర అయినా తినదు, హస్బెండ్ అయినా తినడు. ఇట్లా అయితే ఖచ్చితంగా తినేస్తారు కర్రీ. నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మా హస్బెండ్ తినడంటే నవ్వుతున్నాడు, నా పేరు ఎందుకు చెప్తున్నావే అని. అది కూడా చెప్తున్నా. వీడియో చేయడం అంతా ఒకటైతే ఈ వాయిస్ ఓవర్ వేయడం అనేది ఒక టాస్క్ అనే చెప్పాలి. ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అలాగే యూట్యూబ్ అనేది చాలా వరకు రూల్స్ చేంజ్ అయిపోయినాయి. ఇదివరకు అయితే 4000 అవర్స్ అయితే చూస్తే వాచ్ అవర్స్ అయితే సరిపోయేది. ఇప్పుడైతే 8000 అవర్స్ అయితే చేశారు. యూట్యూబర్స్కి అయితే అందరికీ తెలుస్తుంది, నార్మల్ వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ నేను అయితే ఇన్నేళ్ళ నుంచి ఎప్పటి నుంచో స్టార్ట్ చేయాలని ఒక 1 ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేసిన ఈ ఛానల్ని ఇప్పుడు ఇంట్రెస్ట్ పెట్టిన. అదేదో అప్పటి నుంచే పెట్టుకొని ఉంటే ఈ పాటికి నా ఛానల్ మానిటైజేషన్ కూడా అయిపోయేది కావచ్చు. కరెక్ట్గా నేను ఈ టైంలో అయితే
ఛానల్ మీద ఫోకస్ చేసిన ఇదే టైంలో యూట్యూబ్ బోర్డు రూల్స్ అనేది అప్డేట్ చేయాలా అనిపించింది. ఇది చెయ్యాలని చేయకూడదు ఇక్కడికి ఆపేయి అనుకోవడానికా లేదంటే చెయ్యాలా నాకేం అర్థం కాలేదు. కానీ ఏదైతే అది అయిందని ముందడుగైతే వేసి ధైర్యంతోని 5 మంత్స్ టైం ఉంది. 5 మంత్స్లో అయితే ఎంతో కొంత సాధించవచ్చు. ఇక అవ్వితే అవ్వని లేకపోతే లేదు. వీడియోస్ అట్లా యూట్యూబ్లో మెమొరీస్గానైనా ఉండిపోతాయి కదా అని. ఇక మానిటైజేషన్ గురించి అయితే తర్వాత ఆలోచిద్దాంలే అనుకుంటున్నా. మనం వీలైనంత వరకు చేసుకుంటూ వెళ్ళిపోవాలనుకుంటున్నా. నా వాయిస్ ఓవర్ అయితే ఎలా ఉందో ఒకసారి మీరైతే కామెంట్ చేయండి. మా హస్బెండ్ అయితే చాలా స్పీడ్గా మాట్లాడుతూ అంటున్నారు. మీకు అలానే అనిపిస్తుందా? ప్లీజ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.